నమస్తే వెల్కమ్ టు బిజినెస్ న్యూస్ నేను నవీన్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి గోద్రేజ్ కన్స్యూమర్ మారుతి సుజుకి శ్రీ సిమెంట్స్ ఆస్ట్రాల్ లిమిటెడ్ డాబూర్ ఇండియా పిఎన్బి షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా అరబిందో ఫార్మా ఇండియా సిమెంట్స్ వోల్టాస్ జూబ్లియంట్ ఫుడ్ ఏబీ క్యాపిటల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు వారితో మాట్లాడదాం శేషు గారు నమస్కారం అండి నమస్తే ఏంటండి నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి ఏ అంశాలు ప్రభావితం చూపుతున్నాయి అలాగే వాటి బడ్జెట్కి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉందనేది మార్కెట్ మీద బడ్జెట్ అనేది ఇది మనం ఈ బడ్జెట్ ని మనం కన్సిడర్ చేయకూడదండి అసలు అంటే ఇది ఏంటంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటాము అవును దీంట్లో ఎటువంటి నిర్ణయాలు అయితే ఉండవు ఈవెన్ ట్యాక్సెస్ పరంగా కూడా ఏమీ ఉండవు అనమాట ఇది నెక్స్ట్ మనకి ఈ ఎలక్షన్స్ వరకు ఉంటుంది సో కాబట్టి ఏంటంటే బడ్జెట్ అనేది మార్కెట్ పై ఎటువంటి ప్రభావం అనేది చూపించదు ఇక మార్కెట్స్ విషయానికి వస్తే ఈ రోజు మనకి ఇనిషియల్ గా కొంత లాభాల్లో ఉన్నా కూడా తర్వాత బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఈసారి జరుగుతూ ఉంటుంది మనకి మార్కెట్స్ కొంచెం సెల్లింగ్ లోకి రావడం చూసాము ఓవరాల్ గా ప్రస్తుతానికి నిఫ్టీ గాని గమనిస్తే -8 పాయింట్స్ అంటే ఫ్లాట్ గా ఉంది అదే విధంగా సెన్సెక్స్ కూడా ఫ్లాట్ గానే ఉంది కొంచెం బ్యాంక్స్ ఈ రోజు పర్లేదు అనిపిస్తున్నాయి బట్ ఓవరాల్ గా ఫ్లాట్ గా ఉందని చెప్పొచ్చు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పరంగా చూసుకుంటే పర్లేదండి కొంచెం అడ్వాన్సెస్ బాగానే ఉన్నాయి గత కొన్ని రోజులుగా మార్కెట్స్ మనకి ఒక రేంజ్ లో ఉండడం గమనించాము నేను కూడా నెక్స్ట్ కొన్ని రోజులు మార్కెట్స్ ఇదే విధమైన ఒక రేంజ్ బౌండ్ లోనే ఉంటాయి అట్ ద సేమ్ టైం వోల్టాలిటీ అనేది మార్కెట్స్ లో ఉంటుందండి వోల్టాలిటీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు అట్లీస్ట్ మనకి ఒక 2 months మార్కెట్స్ లో వోల్టాలిటీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు క్లోజింగ్ నేను కూడా ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ గాని గమనిస్తే కొంచెం ఈ లెవెల్ నుంచి కొంచెం కిందకి రావచ్చు అనిపిస్తుందండి ఓవరాల్ గా కొంచెం ఇంకా అంటే ఇక్కడ నుంచి 40-50 పాయింట్స్ కిందకు రావడానికి కూడా అవకాశం ఉంది ఓవరాల్ గా ఫ్లాట్ క్లోజింగ్ ఉండవచ్చు చాలా కరీంనగర్ నుంచి కిషన్ కాల్ చేస్తున్నారు కిషన్ గారు మాట్లాడండి శేషు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శేష్ గారు కిన్నా మెటల్ ఇండియా అనేది ఒక 100 ఉన్నాయండి ప్రాఫిట్ లో ఉన్నాను అలాగే మోడీసన్ మెటల్స్ అని అవి ఒక 100 ఉన్నాయి ఉండమంటారా ఎగ్జిట్ కమ్మంటారా మోడీసన్ ఇయర్లీ హైక్ వచ్చింది అట్లా కాదండి నాకు ఫస్ట్ స్టాక్ వినపడలేదు కిన్నా మెటల్ కిన్నా కేఫర్ కేరళ కెన్నా కెన్నా మెటల్ గురించి అడుగుతున్నారు ఇంకో స్టాక్ ఏమన్నారండి మోడీసన్ ఓకే మీకేంటండి ఏంటి మీ ప్రశ్న ఏంటి ఇందులో ప్రాఫిట్ లో ఉన్నాను ర్యాలీలో ఉన్నాయి కొద్దిగా ఎగ్జిట్ కమ్మంటారా మోడీసన్ కెన్నా మెటల్ కెన్నా మెటల్ పరంగా చూస్తే అండి ప్రస్తుతానికి మీరు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అండి కెన్నా మెటల్స్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది స్టాక్ నేను కూడా ప్రాఫిట్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది కొంచెం చిన్నపాటి ర్యాలీస్ వచ్చినప్పుడు మీరు దీంట్లో ఎగ్జిట్ కాండి అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ ఇంకా మనకి అనౌన్స్ చేయలేదు అనమాట ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూడండి ఈ క్వార్టర్ రిజల్ట్స్ కి ముందు ఎగ్జిట్ తీసుకోవడం బెటర్ ఎందుకంటే లాస్ట్ క్వార్టర్ పరంగా చూసుకుంటే రెవెన్యూస్ లో కొంత మనకి తగ్గడం చూసాము జూన్ క్వార్టర్ అయితే బాగుంది దానికి తర్వాత సెప్టెంబర్ లో మనకి కొంచెం రెవెన్యూస్ పరంగా తగ్గింది నా ఉద్దేశం ప్రకారం ఇది అంటే స్టడీగా అయితే రిజల్ట్ పరంగా అయితే స్టడీగా లేదు బట్ ఓవరాల్ గా చూసుకుంటే అంటే ఒక 4-5 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఓవరాల్ బిజినెస్ అయితే పెరిగింది కానీ మళ్ళీ లాస్ట్ ఒక 1.5 years నుంచి అంత గ్రోత్ అయితే కనపట్టలేదండి కాబట్టి గ్రోత్ లేనప్పుడు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్న స్టాక్ లో మనం ఉండడం అనేది కరెక్ట్ కాదు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఏంటి సార్ నెక్స్ట్ వీక్ ఉన్న కంపెనీల రిజల్ట్స్ ఏంటి ఎందుకంటే దాని మీద డిపెండ్ ఉంటుంది కదా నెక్స్ట్ వీక్ చాలా ఉన్నాయండి మనం లిస్ట్ పరంగా చూసుకుంటే చాలా ఉన్నాయి ఓవరాల్ గా నేను కూడా మెజారిటీ కంపెనీస్ అంటే ఇండెక్స్ అని ఏదైతే అంటే
ఇండెక్స్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని వచ్చేసాయండి. పెద్ద కంపెనీస్ అన్ని వచ్చాయి. చిన్న కంపెనీస్ చాలా మిడిల్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉన్నాయి. ఈ వారంలో ఉన్నాయి, నెక్స్ట్ వీక్ లో ఉన్నాయి. కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఇండెక్స్ మీద వాటి ప్రభావం అయితే ఉండదు. ఎందుకంటే ఇండెక్స్ బేస్డ్ కంపెనీస్ అన్ని కూడా దాదాపు రిజల్ట్స్ అనౌన్స్ చేసేసాయండి. ఐపీఓలు సార్, ఐపీఓలు ఉన్నాయి, అందులో బెస్ట్ గా ఏం భావించవచ్చు అప్లై చేయడానికి? ఐపీఓలో అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఐపీఓ అంతా కూడా ఏంటంటే చాలా వరకు మధ్యలో 1-2 ఐపీఓస్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయండి. కొన్ని ఐపీఓస్, చాలా కంపెనీస్ ఐపీఓస్ ఎక్స్పెన్సివ్, అందులో 1-2 బాగున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్పెన్సివ్ ఐపీఓస్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు అలాట్ అయితే ఎగ్జిట్ తీసుకోండి లిస్టింగ్ రోజు. అట్ ద సేమ్ టైం రాని వాళ్ళు మాత్రం దాన్ని రాలేదు కదా అని చెప్పి దాన్ని కొనడం అనేది, దాని వెంట పడి కొనడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఏమున్నాయి సార్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ లో మీరు అన్న ఐపీఓలు? ఇప్పుడు అంటే కొంతమంది అలర్ట్ గా ఉండడం కోసమైనా? దాదాపు చాలా మనకి చాలా ఉన్నాయండి. ఇదని కాదు కానీ చాలా మెజారిటీ ఐపీఓస్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో అన్ని కూడా ఎక్స్పెన్సివ్. ఓకే, నెక్స్ట్ కాలర్ ప్రదీప్ రెడ్డి గారు చేస్తున్నారు అనంతపురం నుంచి. ప్రదీప్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ బీజీఆర్ ఎనర్జీ 96 లో తీసుకున్నాను సార్, అది అట్లే ఉంచుకోవాలా ఎట్లా సార్? ఇప్పుడు తగ్గింది కొద్దిగా. బీజీఆర్ అండి? బీజీఆర్ ఎనర్జీ. అదే ఇంకొకటి ఆస్ట్రా మైక్రోవేవ్ ఇప్పుడున్న రేట్లో కొనొచ్చా సార్? చూడండి, బీజీఆర్ ఎనర్జీ అండ్ ఆస్ట్రా మైక్రోవేవ్ గురించి అడిగారు. బీజీఆర్ ఎనర్జీ కానీ గమనిస్తారంటే ఒకప్పుడు ఇది బాగా చాలా స్పెక్యులేటెడ్, అంటే బాగా విపరీతమైన స్పెక్యులేషన్ లో ఉంటుంది. బిజినెస్ పరంగా ఏం లేదంటే ఒక టైంలో ఇది 2010 లో 800 రూపాయలకి వెళ్ళిందండి. 800 రూపీస్ కి వెళ్ళింది. 2008 లో 800 రూపీస్ కి వెళ్ళింది బీజీఆర్ ఎనర్జీ. అక్కడ నుంచి ఇది పెన్నీ స్టాక్ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి మనకి 20 రూపాయలకి వచ్చేసింది. సో అంటే 2019-20 లో 20 రూపాయలకి వచ్చింది. అంటే స్టాక్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే ఇటువంటివి ఉంటాయండి. సో మళ్ళీ ఇది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే రీజన్ ఏం లేదండి. రీజన్ పరంగా ఫండమెంటల్ లో ఏమాత్రం మార్పు లేదు. స్టిల్ నష్టాల్లోనే ఉంది. సో అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఒక 4-5 ఏళ్ళకి ఇప్పటికి చూసుకుంటే అసలు దాదాపు రెవెన్యూస్ లో మనకి చాలా డెప్ ఉంది, డీ గ్రోత్ ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు పెరుగుతున్నాయంటే దానికి రీజన్ ఏం లేదంటే డబ్బు వస్తుంది, పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి స్టాక్స్ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఎగ్జిట్ కొనకూడదు అసలు ఫస్ట్ మీరు. సో కొన్నారు కాబట్టి ఎగ్జిట్ కాండి. మెయిన్ చాలా మంది ఇరుక్కుపోయేది ఇటువంటి స్టాక్స్ లోనేనండి. సో నేను పదే నేను చెప్తూనే ఉంటాను, ఇటువంటి కంపెనీల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇవి జీవితంలో కూడా రావండి. ఇంతకు ముందే అనుకున్నాం, ఇది 2008 లో 800కి వెళ్ళింది, ఇంకా 800కి వెళ్ళదు కదా. ఆ టైంలో 800 కొన్న వాళ్ళ పరిస్థితి ఈ రోజు అందరూ కూడా ఆ రోజు 10 లక్షలు పెట్టిన వాళ్ళకి ఈ రోజు జీరోనే కదా. సో కాబట్టి ఏంటంటే ఒక బిజినెస్ చూడండి ఫస్ట్. అసలు ఎవరేదో చెప్తున్నారని కాకుండా నిజంగా బిజినెస్ ఉందా కంపెనీలో బిజినెస్ గ్రోత్ ఉండి అన్ని బాగుంటే అప్పుడు మనం ఫండమెంటల్ సపోర్ట్ చేస్తే అప్పుడు కొనొచ్చు అండి. తర్వాత ఆస్ట్రా మైక్రో గురించి అడిగారు. ఆస్ట్రా మైక్రో పరంగా ఇది కూడా మంచి, అంటే ఎక్స్పెన్సివ్, బాగా ఎక్స్పెన్సివ్. అంటే డిఫెన్స్ లో ఉన్నారు వీళ్ళు. అందులో కూడా డిఫెన్స్ లో ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ ఎంబెడెడ్ సిస్టమ్ అంటాము. సో దాంట్లో వీళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. అయితే ఇది దీంట్లో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. కంపారేటివ్ ఇంతకుముందు చెప్పిన స్టాక్స్ కంపేర్ చేసుకుంటే ఇది చాలా 1000 రెట్లు ఉన్నాయి. బాగా ఒకప్పటికి ఇప్పటికి గ్రోత్ ఉంది, అన్ని బాగున్నాయి. కాకపోతే ఓన్లీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇంకొంచెం పెరగవచ్చాం, ఇక్కడ నుంచి ఇంకా పెరిగి న్యూ ఐస్ వైపు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇట్లా పెరుగుతున్నప్పుడు మనం కొంచెం ప్రాఫిట్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు కర్నూలు నుంచి. శ్రీధర్ గారు మాట్లాడండి శేషు గారితో. ఐఆర్బి ఇన్ఫిబీమ్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాను సార్. ఐఆర్బి ఇన్ఫిబీమ్. హలో చెప్పండి. మీ ఐఆర్బి ఇన్ఫిబీమ్ లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాం సార్. ఐఆర్బినా? ఐఆర్బి సార్.
ఐఆర్బి ఇన్ఫ్రా. ఐఆర్బి. ఓకే ఓకే ఐఆర్బి ఓకే ఓకే అండి. మీరు ఐఆర్బి ఐఆర్బి ఇన్ఫ్రా గురించి అడిగినట్టున్నారు. ఓవరాల్ గా అండి టోల్ బేస్డ్ అంటే ఇన్ఫ్రా మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఐఆర్బి కూడా ఓకేనండి. ఐఆర్బి మన నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి. కాకపోతే ఇందులో పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే బాగా డెట్ ఉంది. ఉన్న అన్నిట్లో అన్ని కంపెనీస్ లో బాగా డెట్ ఉంది. రీసెంట్ గా చూసుకుంటే దాదాపు అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ డెట్ అనేది దాదాపు తగ్గించుకున్నాయి. సో దీనికి కూడా ఫ్యూచర్ లో తగ్గే అవకాశాలు ఉన్నాయండి డెట్. బట్ ఇమీడియట్ కాదు, ఇంకా టైం పడుతుందండి. చాలా టైం పడుతుంది. అటు మనకి టాప్ లైన్ గ్రోత్ పరంగా బాగానే ఉంది, ఇంకా టైం పడుతుందండి. దీనికన్నా ఇన్ఫ్రాలో వేరే స్టాక్స్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళడం బెటర్. ఇది కూడా ఓకే, ఎందుకంటే ఓవరాల్ సెక్టర్ పరంగా రేపు రానున్న రోజుల్లో మంచి గ్రోత్ కనపరిచే అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద మీరు అడిగారు కాబట్టి ఓకే అని చెప్తున్నాను. బట్ నా పర్సనల్ గా అయితే దీనికన్నా బెటర్ స్టాక్స్ డెట్ లేకుండా, డెట్ ఉన్నా కూడా చాలా తక్కువ డెట్ ఉండి గ్రోత్ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి శేషు గారు. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నా దగ్గర బేర్ క్రాప్ అని ఒక 10 ఉన్నాయండి, ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకొకటి మ్యాన్ ఇండస్ట్రీస్ అనేది 100 ఉన్నాయి. ఇంకోటి రేవతి ఎక్విప్మెంట్స్ అనేది 100 ఉన్నాయి. 3 ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ కమ్మంటారా, ప్రస్తుతం ఉండమంటారా అందులో? మ్యాన్ ఇన్ఫ్రానా, ఇంకో స్టాక్ ఏమన్నా అండి? బేర్ కార్పు, మ్యాన్ ఇండస్ట్రీస్. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే రైట్ అండి. రేవతి ఎక్విప్మెంట్స్. ఓకే ఓకే రైట్. మనం 2 తీసుకుందామండి. బేయర్ క్రాప్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అన్నమాట. ఇది మధ్యలో మీకు పడవచ్చు, పెరగొచ్చు. బట్ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీన్ని కంటిన్యూ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా బేయర్ క్రాప్ అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా బాగానే మనకి స్టడీగానే ఉంది. బేయర్ క్రాప్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. తర్వాత ఇంకొకటి మ్యాన్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. మ్యాన్ ఇండస్ట్రీస్ పరంగా రీసెంట్ గా షార్ప్ ర్యాలీ అనేది ఈ స్టాక్ లో మనం చూసాము. డిసెంబర్ నెంబర్స్ కూడా బాగున్నాయి. అంటే మార్జిన్స్ మాత్రం చాలా తక్కువ అనమాట వీళ్ళకి. ఈవెన్ మీకు 833 crores మీద కూడా వాళ్ళు ఓన్లీ 31 crores మాత్రమే ప్రాఫిట్ చూపించారు. మార్జిన్స్ ఒకటి బాగా తక్కువ ఉన్నాయండి. సో దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మ్యాన్ ఇండస్ట్రీస్ లో కొంచెం ఇట్లా పెరుగుతున్నప్పుడే ప్రాఫిట్ తీసుకోవడం బెటర్. ఒంగోలు నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. శేషు సార్ గారికి నమస్కారం సార్. సార్, పవర్ సెక్టర్ లో, గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లో తీసుకోవాలంటే మిడ్ క్యాప్ లో ఏ స్టాక్స్ తీసుకోవచ్చు? లాంగ్ టర్మ్ సార్, ఒక 10-15 years కి. అదే విధంగా ఐటీ సెక్టర్ లో తీసుకోవాలంటే ఏది తీసుకోవచ్చు? మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సార్. ఆటో స్పేస్ పార్ట్లలో తీసుకోవాలంటే ఏది? ఈ 3 సెక్టర్ గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. మీ సలహాల వల్ల నేను కొద్దిగా సంపాదించుకున్నాను సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. పవర్, ఐటీ, ఆటో స్పేస్ పార్ట్ సార్, 3 సెక్టర్ల గురించి చెప్పాల్సింది సార్. మిడ్ క్యాప్ స్టాక్ తీసుకుంటాను సార్. లాంగ్ టర్మ్ సార్ 10 years సార్. ఓకే అండి. పవర్, తర్వాత ఐటీ అండ్ ఆటోమొబైల్ అన్నారు. చూడండి, మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, మిడ్ క్యాప్ అంటున్నారు. మిడ్ క్యాప్ లో అంటే ఎర్లీ స్టేజ్ లో మనకి బాగా అవగాహన ఉంటే, బిజినెస్ అంటే ఆ కంపెనీ మీద అవగాహన ఉంటే మనం కొనుక్కోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కొంచెం మరీ మిడ్ క్యాప్ కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఉన్న బిజినెస్ ఉన్న కంపెనీస్ వైపు వెళ్ళండి. అది మీరు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటున్నారు కాబట్టి, ఎందుకంటే ఒకసారి కొన్నాక 5 ఏళ్ళ తర్వాత మనం 5 ఏళ్ళ వరకు కూడా చూడకుండా ఉండాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఆ స్టాక్ కి, ఆ కంపెనీకి. అందులో భాగంగా మీకు ఆటోమొబైల్ లాగా చూసుకుని సింపుల్, ఏ పెద్ద దీనికి సైంటిఫిక్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఈ మధ్య అన్ని పెరిగిపోయి ఉన్నాయి. సో అన్నిట్లో బాగా ఇప్పటికీ వాల్యూ పరంగా మనకి అందుబాటులో ఉన్న కంపెనీ ఏంటి అంటే సింపుల్ గా సిఎట్ కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఈ రోజు కూడా 12,000-13,000 కోట్ల మార్కెట్ క్యాప్ దగ్గర షేర్ జరుగుతుంది.
సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ పరంగా మీరు మర్చిపోవచ్చు కూడా, కొనేసి మీరు మర్చిపోవచ్చు అనమాట. అట్లా అటువంటి స్టాక్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఐటీలో గురించి అడిగారు. ఐటీ కంపెనీస్, పెద్ద కంపెనీస్, మరీ పెద్ద కంపెనీస్ అయినా మరీ చిన్న కంపెనీస్ అయినా రిస్క్ రివార్డ్ రేషియో మనం చూసుకుంటే రిస్క్ పరంగా ఎక్కువ ఉంటుందంటే ఇప్పుడున్న పరిస్థితులు దృష్ట్యా. కాబట్టి ఏంటంటే ఐటీ కంపెనీస్ లో మీరు పని చేయండి. అంటే ఇది ఐటీ కంపెనీ కింద రాదు. క్యాంప్స్ అనేది టెక్నాలజీ బేస్డ్ కంపెనీ, అంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బాగుంటే ఈ క్యాంప్స్ అనేది బాగుంటుందండి. కాబట్టి క్యాంప్స్ లాంటి స్టాక్ ని మీరు ఒక 4-5 ఏళ్ల కోసం మీరు ప్రయత్నం చేయొచ్చు. యా సార్, మొత్తంగా ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉందనేది తర్వాత తెలుసుకుందాము. వెంకటేశ్వర్లు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం, చెప్పండి. చెప్పండి వెంకటేశ్వర్లు గారు, మీ స్టాక్ నేమ్ చెప్పండి. ఏంటి? నమస్కారం అండి. పేటిఎంది 170 రూపీస్ అండి. పేటిఎం గురించి అండి. ఓకే. ఓవరాల్ గా పేటిఎం ఒక్కసారి మనకి క్రాష్ కావడం చూస్తున్నామండి. ఇంకా డౌన్ సైడ్ ఉండొచ్చు అని బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే మనకి చెప్తున్నాయో, అంటే న్యూస్ బేస్డ్ అనుకోండి. బట్ నేను కూడా ప్రస్తుతానికైతే ఈ రోజు ఒక 20% దాకా మనకి కిందకు చూసామండి. నేను కూడా మీకు కొంచెం డౌన్ సైడ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఉంచండి. మీరు కొన్న రేట్ ఏదైతే ఉందో 770 అనేది రీసెంట్ గా కొన్నారు, ఉంచండి. ప్రస్తుతానికి ఉంచండి. ఫర్దర్ గా యాడ్ చేయడం అనేది కొంచెం ఆగండి కొంచెం. ఎందుకంటే రీసెంట్ గా వీళ్ళ అంటే పేటిఎం లో జరిగిన పరిణామాలు, అంటే కొన్ని నెలల క్రితము, అంటే కొన్ని నెలలు కాదు కొన్ని వారాల క్రితం అనమాట. సో అంటే లైక్ ఏదైతే 50,000 బిలో ఏదైతే ఉంటుందో దాన్ని ఆ బిజినెస్ నుంచి వీళ్ళు అంటే ఈ రోజు కొనేసి తర్వాత బై నో పే లేటర్ అనేది కాన్సెప్ట్ ఉందో, సో దాని నుంచి వీళ్ళు వైదొలగడము, అటు ఆర్బీఐ కారణంగా. సో వీళ్ళకి బిజినెస్ అంతా కూడా చాలా బిజినెస్ 34-35% బిజినెస్ అంతా కూడా ఈ 50,000 టికెట్ సైజ్ నుంచే వస్తుంది అనమాట. సో ఇటువంటి అన్ని కూడా ఒక దెబ్బ మీద దెబ్బ చూస్తున్నాము. సో నెక్స్ట్ వీళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, మేనేజ్మెంట్ ఎటువంటి బిజినెస్ ఆలోచనతో ముందుకు వస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ చారీ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. చారీ గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే. శేషు గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా దగ్గర ఎల్ఎన్టీ 3,720 లో ఉన్నాయి సార్. నెస్లే ఒకటి 2,700 లో ఉన్నాయి మొన్న స్ప్లిట్ అయిన తర్వాత. బిఈఎల్ 189 లో ఉన్నాయి సార్. టాటా టెక్ 1240 లో ఉన్నాయి. ఈ 4 క్యాష్ పొజిషన్ లో ఉన్నాయి సార్. పడిపోతా ఉన్నాయి స్టాక్స్ ని. కెన్ ఐ కంటిన్యూ టు హోల్డ్ ఆర్ ఎగ్జిట్? మీరు టాటా టెక్నాలజీస్ అయితే ఇప్పట్లో మళ్ళీ రాదండి, టైం పడుతుంది. ఓకే, చాలా ఎక్స్పెన్సివ్. ఐపీఓనే ఎక్స్పెన్సివ్, దాని తర్వాత లిస్టింగ్ రోజు కూడా బాగా మనకి చాలా ఎక్స్పెన్సివ్. కాబట్టి ఇప్పట్లో రాదు. మీరు నేను హోల్డ్ చేస్తాను, మీరు 5 ఏళ్ళు ఉంటాను 6 ఏళ్ళు ఉంటారంటే ఉండండి. మళ్ళీ ఇది బిలో 1000 కూడా రావచ్చు. దీన్నే మీరు ప్రతి నెల కొనుక్కుంటూ యావరేజ్ చేసుకుంటూ ఆ విధంగా కూడా చేయొచ్చు. మీరున్న స్టాక్స్ అన్ని ఒక బిఎల్ మీద ఇస్తే మిగతా కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్సే. అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. కొనుక్కోండి, ఇంకా పడుతున్నప్పుడల్లా కొనుక్కోండి. కాకపోతే టాటా టెక్నాలజీస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఎలాంటి నెంబర్స్ తర్వాత కరెక్ట్ అయింది, మీరు కొనండి. మళ్ళీ ఇంకొంచెం కరెక్షన్స్ లో కొనండి. అంటే కరెక్షన్ అంటే చిన్న కరెక్షన్ కాదండి, బాగా కరెక్షన్ వచ్చినప్పుడు కొనండి. లేదా మీరు పని చేయండి, ఈ 3 స్టాక్స్ ని ప్రతి నెల ఎస్ఐపి చేసుకోండి. ప్రతి నెల కొంత ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి స్టాక్స్. నెక్స్ట్ కాలర్ హరినారాయణ చేస్తున్నారు చీరాల నుంచి. హరినారాయణ గారు మాట్లాడండి శేషు గారితో. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవీన్ ఫ్లోర్ అండి. హలో, చెప్పండి ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ నేమ్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్. ఓకే, ఒకటండి ఫస్ట్ ప్రశ్న. ఓకే అండి, మీరు అంటే ఏంటి, మీరు ఊరికే స్టాక్ చెప్పారు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఫ్రెష్ గా కొనాలనుకుంటున్నారు అంతేనా? ఫ్రెష్ గా కొనాలనుకుంటున్నాం. అది ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్ కా దేనికి అండి? ఇన్వెస్ట్మెంట్ సార్. అంటే ఎంత టైం ఎంత? అది 59 ఉందండి.
అది కాదు అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎన్ని రోజులు ఉంటారండి? ఆ సంవత్సరం 2 సంవత్సరాలైనా పర్లేదు. 4-5 సంవత్సరాలైనా పర్లేదా? ఓకే అంటే సెంట్రల్ బ్యాంక్ ఓకే కానివ్వండి, దీనికన్నా బెటర్ గా అంటే మీకు ఎక్కువ రిటర్న్స్ కోసం వెళ్ళాలి అంటే నా ఉద్దేశం ప్రకారము కరూర్ వైశ్య బ్యాంక్ ఆర్ ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి. దీనికన్నా బెటర్ రిటర్న్స్ మీకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెంట్రల్ బ్యాంక్ కన్నా కరూర్ వైశ్య బ్యాంక్ ఆర్ ఫెడరల్ బ్యాంక్ వెళ్ళండి. ఇది కూడా మన నెంబర్స్ కూడా బాగానే వచ్చాయి, బట్ దీనికన్నా ఆ రెండిట్లో మీకు ఎక్కువ రిటర్న్స్ రావడానికి మరి ముఖ్యంగా కరూర్ వైశ్య బ్యాంక్ మీద నేను పాజిటివ్. సార్ ఓవరాల్ గా అసలు బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది ఇన్వెస్ట్మెంట్ కి? బ్యాంకింగ్ సెక్టర్ రీసెంట్ గా పార్టిసిపేషన్ పెద్దగా అంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో అంటే ఇండెక్స్ పరంగా బ్యాంక్ ఇండెక్స్ పరంగా పార్టిసిపేషన్ లేదు. దానికి 2 కారణాలు. ఒకటి హెచ్డిఎఫ్సి, తర్వాత కోటక్, ఈ 2 వీక్ గా ఉన్నాయి. మిగతా బ్యాంక్స్ అన్ని కూడా రీసెంట్ గా బాగా పెరిగాయి. మరి ముఖ్యంగా చిన్న బ్యాంక్స్ అన్ని బాగా పెరుగుతున్నాయి. పెద్ద బ్యాంక్స్ పెద్దగా పెరగటం లేదు, కానీ చిన్న బ్యాంక్స్ మీడియం స్మాల్ క్యాప్ లో ఉన్న మీడియం స్మాల్ క్యాప్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రీసెంట్ గా పెరిగాయి. ఇప్పుడు చెప్పిన సెంట్రల్ బ్యాంకు, తర్వాత ఇవన్నీ కరూర్ వైశ్య బ్యాంక్ కానివ్వండి, చాలా పిఎస్యు బ్యాంక్స్ అన్ని కూడా ఈ మధ్య బాగా పెరిగాయి. సో నా ఉద్దేశం ప్రకారం పిఎస్యు బ్యాంక్స్ లో నెక్స్ట్ ఒక 2 to 3 months లో కొంచెం చిన్న పిఎస్యు బ్యాంక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదండి. సరే, ఏంటి మీరు అన్నట్టంటే నష్టాలతో ప్రారంభమైన కొంత పాజిటివ్ గా టర్న్ అయినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మూవ్ చూస్తుంటే? ఫ్లాట్ గా ఉందండి. అది పెద్ద ఇది ఇట్స్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్ లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓవరాల్ గా ఫ్లాట్ క్లోజింగ్ గా ఉండొచ్చు అండి. ఇక్కడ నుంచి ఒక 40-50 పాయింట్ల కిందకే -1 క్లోజ్ కావచ్చు అనిపిస్తుంది.